హలో గాయ్స్, ఇప్పుడు స్థిర ధరల్లో అయితే చాలామంది ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసింది కదా, చాలామంది ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్లో భాగంగా చూసుకుంటే ఈ యొక్క పోల్చడం అనేది ఏదైతుందో, కంపారిజన్ చేయడం అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా కాన్స్టెంట్ ప్రైజెస్లోనే, స్థిర ధరల్లోనే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు లెక్కించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగానే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, మోస్పీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ఆ యొక్క లెక్కలు అనేది అంచనా వేయడం జరుగుతుంది, గ్రోత్ రేట్స్ అనేది అంచనా వేయడం జరుగుతుంది. అండ్ కాన్స్టెంట్ ప్రైస్లో ఎప్పుడు కూడా ఆ యొక్క ఫిగర్స్ అనేది ఎప్పుడు కూడా తక్కువనే ఉంటాయి. ఆ దత్తాంశాలు, ఆ స్టాటిస్టిక్స్ అనేది ఎప్పుడు కూడా కంపారిజన్స్ అనేది తక్కువనే ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ద కరెంట్ ఇయర్ ప్రైస్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తెలుసు కదా, అది ఇన్ఫ్లేషన్ కలుపుకొని ప్లస్ ప్రొడక్షన్ కలుపుకొని మనం అనౌన్స్ చేస్తాము. ఇది ఇన్ఫ్లేషన్ని మనం తటస్థీకరణ చేస్తాం. ఓకే, ద్రవ్యోల్బణాన్ని ఏం చేస్తాం, న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. ఆ ద్రవ్యోల్బణం అనేది ఏదైతుందో దాన్ని తటస్థీకరించి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క హైక్ అనేది ఏదైతుందో, ఆ యొక్క ధరల పెరుగుదల అనేది ఏదైతుందో, ప్రైస్ హైక్ అనేది న్యూట్రలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇది ప్రకటించడం జరుగుతుంది. సో అందుకే దీన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం, ఈ కాన్స్టెంట్ ప్రైజెస్లో లెక్కిస్తే, ఓకేనా, దీన్ని మనం ఏమంటాం రియల్ నేషనల్ ఇన్కమ్. సరే, ఇంకా కంక్లూడ్ చేయండి అంటే దీన్నే మనం వాస్తవిక జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటాం. మన ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకునేది ఏంటంటే అది నామినల్ జీడిపి అమ్మ. సో ఇది వచ్చేసరికి మనకి బేస్ ఇయర్ ప్రైస్లు ఉంటాయి కాబట్టి ఆ యొక్క స్థిర ధరలో లెక్కిస్తాం కాబట్టి 2011-12 ప్రైస్లో. సో దీన్ని మనము ఆ యొక్క రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఈ దత్తాంశాలు ఈ యొక్క ఏదైతున్నాయో ఇవి మాత్రమే కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. సో చూద్దాం. సో ఏదైతే మనం చెప్పుకున్నామో ఇంతకుముందు ఈ కాన్స్టెంట్ ప్రైస్, కరెంట్ ఇయర్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, కరెంట్ ఇయర్ ప్రైస్ అని చెప్పేసి అంటాము. లేకపోతే మనం చెప్పుకున్న ఇందాక ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిగర్స్ అనేది మీ అందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాను. అయితే కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే మన యొక్క జిఎస్డిపి, తెలంగాణ స్టేట్కి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపి అనేది 7.7 లక్షల కోట్లు. ఎన్ని పాయింట్ అమ్మా, 7.7 lakhs crores అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లక్షల కోట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్ అనేది మీ మైండ్లో ఎప్పుడు ఉండాలమ్మా. అదే మన ఇండియాకి సంబంధించిన, ఇక్కడ ఇండియా కూడా చెప్పేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ సపరేట్గా ఆ యొక్క ఇండియన్ ఎకనామిక్ సర్వే కాకుండా ఇండియాకి సంబంధించిన ఆ జీడిపి అనేది ఏదైతుందో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి చెప్పుకున్నాం, అండ్ ఇండియాకి సంబంధించిన జీడిపి అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ 173 lakh crores, 173 లక్షల కోట్లమ్మ. సో 294 లక్షల కోట్లు ఎక్కడ, 173 లక్షల కోట్లు ఎక్కడ, ఓకేనా. ఇది ఆల్మోస్ట్ మనకి 300 lakh crores అని చెప్పేసి అనొచ్చు. 3 trillion ఏదైతే ఉందో మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి ఎస్, ఇది కొంచెం కంపారిజన్, ఈ ఫిగర్స్ రెండు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడమా, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. అయితే అంతా బాగానే ఉంది సార్, మరి వాటా ఎంత? మరి వాటా అనేది మీ అందరికీ తెలిసింది కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఆ యొక్క కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, ప్రస్తుత ధరలో చూసుకుంటే మన యొక్క వాటా అనేది ఎంత ఉందమ్మా, ఆ యొక్క జిఎస్డిపి షేర్ అనేది ఎంత ఉంది, కేంద్ర ఏదైతే మనం చెప్పుకున్న జీడిపిలో వాటా అనేది ఎంత శాతంగా ఉంది గుర్తు చేసుకోండి, 5% ఉంది. మరి అదే మనం చెప్పుకునే కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, అదే మనకి స్థిర ధరల్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఏ బుక్లో కూడా మెన్షన్ చేయలేదమ్మా. అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి అనేది ఎంత ఉందో తెలుసా, 6.2%. యావరేజ్గా ఎంత ఉంది, 6.2% ఆఫ్ ది జీడిపి ఉంది. అంటే ప్రతి 100 రూపాయలు ఆ యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది అనుకుంటే, వాల్యూ ఉందనుకుంటే, జాతీయ ఆదాయం అనుకుంటే, జీడిపి అనుకుంటే, జీవీఏ అనుకుంటే, అందులో 6 రూపాయలు యావరేజ్గా 6 రూపీస్ వచ్చేసి కంట్రిబ్యూషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నుంచి వస్తుంది. ఇది పెరుగుతూ వస్తుందా, దీని యొక్క వాటా తగ్గుతూ వస్తుందంటే ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దీని యొక్క షేర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు దాని యొక్క వాటా 4.8, 4.9, 5.1, 5.2 అలా ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది. అంటే ప్రోగ్రెసివ్గా ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక ఏదైతే స్థితి అనేది ఏదైతే ఎకనామిక్ స్టేటస్ అనేది ప్రోగ్రెసివ్గా ఉందా, రిగ్రెసివ్గా ఉందా? ఎస్, ఎకనామిక్ స్టేటస్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ ప్రోగ్రెసివ్గా ఉందన్న సంగతి మన తెలంగాణ ప్రభుత్వం అనేది మొన్న రిలీజ్ చేసిన సర్వేలో, ఆర్థిక సర్వేలో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడతో మనకి ఆ కంపారిజన్స్ అనేది అయిపోయి, సో కాన్స్టెంట్ ప్రైస్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుందాం. గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే, ఆ యొక్క స్థిర ధరలో చూసుకుంటే మనకి
మనకి ఆ జీడిపి అనేది అయిపోయింది. అదే స్థిర ధరల్లో చూసుకుంటే మన యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో వృద్ధి రేట్లు అనేది ఏదైతే ఉందో ఇంకా వృద్ధి రేట్లోకి వెళ్ళిపోదాం. మిగతావన్నీ కూడా సేమ్ అమ్మ, ఆ యొక్క వాటాలు అవన్నీ కూడా సేమే ఉంటాయి, పెద్దగా మార్పులు అనేది ఉండవు. ఓన్లీ గ్రోత్ రేట్లు జీడిపి జిఎస్డిపి మాత్రమే మారుతాయి, కానీ మిగతా ట్రెండ్స్ కానీ అవి పెద్దగా ఉండవు. కానీ సర్వేలో ఏదైతే ఇచ్చాడో, బడ్జెట్లో ఏదైతే మెన్షన్ చేశాడో దాని మీదనే మనకి బిట్స్ పడతాయి, కాబట్టి అవి మాత్రమే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనకి వృద్ధి రేట్లు స్థిర ధరలో చూసుకుంటే, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే గ్లోబల్ యావరేజ్ అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ యొక్క బడ్జెట్లో. ప్రపంచ సగటు, ప్రపంచ వృద్ధి రేటు, ఎందుకంటే మీకు చెప్పాను అంతర్జాతీయ సంస్థలు కానీ జాతీయ సంస్థలు కానీ రాష్ట్ర సంస్థలు కానీ స్థిర ధరలు అనేది ప్రామాణికంగా తీసుకుంటారు, కాన్స్టెంట్ ప్రైస్ని తీసుకుంటారు. అందుకే మీకు ఇక్కడ గ్లోబల్, నేషనల్, మళ్ళీ రీజనల్ అనేది వచ్చేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో కలుపుకుంటే ఆ యొక్క సగటు వృద్ధి రేట్ అనేది ఎంత ఉందమ్మా? వరల్డ్ ఏదైతే మనం చెప్పుకున్న గ్రోత్ రేట్ అనేది 3% ఉంది. అదే మనం చెప్పుకున్న తెలంగాణకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది 7.4% ఉంది. అదే ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది 7.6% అనేది గ్రోత్ రేట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3.2% అనేది గ్రోత్ రేట్ ఉంది. మరి ఇందులో నుంచి మనకి ఇండియన్ ఎకానమీ నుంచి బిట్స్ అనేది ఎలా ఉన్నాయి? కేవలం తెలంగాణ ఎకానమీ కదమ్మా, ఇక్కడ ప్యారల్గా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కూడా చెప్తున్నాం కాబట్టి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, తెలంగాణకి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశాలు అనేది ఇక్కడే మనం డిస్కస్ చేద్దాం. సపరేట్గా కాకుండా ఇక్కడికిక్కడ మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే స్థిర ధరలు, మళ్ళీ ప్రస్తుత ధరలు చెప్పలేదు సార్ అంటే అది చెప్తాను నెక్స్ట్, అది కూడా ఉంటుంది. సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే ఓకేనమ్మా, ఆ యొక్క స్థిర ధరల్లో చూసుకుంటే కాన్స్టెంట్ స్థిర ఓకేనా ధరలో చూసుకుంటే ఆబ్వియస్లీ ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ ఎక్కువ ఉందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేట్ ఎక్కువ ఉందా అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇండియాకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది, భారతదేశానికి సంబంధించిన సగటు వృద్ధి రేట్ అనేది అధికంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద తెలంగాణ రాష్ట్రము. సో ఇది కూడా స్టేట్మెంట్ రూపంలో రావచ్చు, లేదా మేబీ జీడిపిలో నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని, గ్రోత్ రేట్లో నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని, ట్రెండ్స్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని, కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా అన్ని కలిపి కూడా ఒక క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ తగ్గట్టుగా మేము చెప్తున్నాము అంటే నేనని కాదు, పర్సనల్గా చాలామంది చెప్తుంటారు కదా ఇట్లా మనకి ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది ఏం లేదమ్మా. అన్నిటి మీద అవగాహన ఉండి పూర్తి స్థాయిలో క్వశ్చన్ అనేది బిట్ అనేది ఏ విధంగా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇలా మీరు కంపారిజన్ చేయాలి. ఓకే, అందులో నుంచి ఒక బిట్టు, ఇందులో నుంచి ఒక బిట్టు, ఇందులో ఒక బిట్టు, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇవన్నీ కూడా డాటా అనేది మెమరీ చేయాల్సిందే, మనకి వేరే ఆప్షనే లేదు. అట్లీస్ట్ నేను చెప్పిన ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ యూ విల్ బి క్లోజర్. ఖచ్చితంగా నా క్లాసెస్ వింటే అన్ని బిట్స్ పెడతారని నేను చెప్పట్లేదు. ఒక 50% పెట్టినా ఐఎమ్ సక్సెస్ఫుల్. నా క్లాస్ 100 మందిలో 50 మందికి చెప్పినా కానీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, మా సక్సెస్ రేట్ కంటే ఎక్కువనే అనుకోవచ్చు. ఓకేనా. సో ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం వేరు, హోలిస్టిక్గా మనకి అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం వేరు. ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న జనరల్గా ఒక సాధారణ ప్రజలకి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రజలకి అర్థం చేయించే విధంగా వేరు. ఇప్పుడు నేను కాన్స్టెంట్ ప్రైస్ అన్నాను, కరెంట్ ప్రైస్ అన్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి అర్థమవుతుంది, సాధారణ ప్రజలకి అర్థమవుతుంది అవ్వదు కదా. సో కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే కొంతమంది అది కూడా విడమర్చి డీటెయిల్గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి పరిభాష అంటే జనరల్ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది, లేమన్ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది. కానీ మనం జీడిపి జిఎస్డిపి ఫిగర్స్ డిస్కస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం హై లెవెల్ కంటెంటే ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. సో ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్స్ అనేది కూడా అలాగే అడుగుతున్నాయి కాబట్టి సో కొంచెం రాసుకోండమ్మా, రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా. మరి ఇండియాతోని కంపారిజన్ చేస్తే ఎక్కువగానే ఉంది, కరెక్టే కదా. తర్వాత వచ్చేసి తెలంగాణది ఉంది, తర్వాత వచ్చేసి వరల్డ్ ఉంది. ఓకేనా, మేబీ వరల్డ్ ఇండియా అనేది కంపేర్ చేస్తే బిట్ అనేది ఎలా అడిగే అవకాశం ఉందంటే సేమ్ వరల్డ్ యావరేజ్ కంటే మన యొక్క వృద్ధి రేట్ అనేది 2 times ఉందన్న సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ రావచ్చు బిట్టింది 2 రెట్లు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మన వృద్ధి రేట్ అనేది ఎన్ని రెట్లు ఎక్కువ ఉందమ్మా? 2 రెట్లు ఎక్కువ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఓకేనా, తెలంగాణ వృద్ధి రేట్ ఏమో స్లైట్లీ లోగా ఉంది, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. భారతదేశ వృద్ధి రేటుతో కంపేర్ చేస్తే తెలంగాణ వృద్ధి రేటు అనేది స్థిర ధరలో ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, దగ్గరలో ఉందా, 2 రెట్ల కంటే ఎక్కువగా ఉందా, సగానికంటే తక్కువగా ఉందా అనేది అడుగుతుంటాడు. అదే భారతదేశము ప్రపంచము కంపేర్ చేస్తే మనది 2 రెట్లు ఎక్కువ ఉంది. అదే తెలంగాణ మన భారతదేశం చూసుకుంటే మనం కొంచెం తక్కువ ఉన్నాం. ఓకేనా, సగటు చూసుకుంటే. అలాంటి ఏదైతే ట్రిక్కీ క్వశ్చన్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందమ్మా. సో కొంచెం చూసుకోండి, ఓవరాల్గా చూసుకుంటే ఫిగర్స్ అనేది మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో మోస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్స్. సో జిఎస్డిపికి సంబంధించిన కాన్స్టెంట్ అనేది కనిపిస్తుంది కదా, ఆ యొక్క స్థిర ధరలను కంపారిజన్ చేశారు. ఈవెన్ గత సంవత్సరం కూడా చూసుకుంటే మన ఆల్ ఇండియా అనేది ఎక్కువగా ఉంది,
తెలంగాణ అనేది తక్కువగా ఉంది. ఈసారి చూసుకున్నా కానీ ఆల్ ఇండియా అనేది ఎక్కువగా ఉంది, ఇది తక్కువ ఉంది. 7.4 అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఓకేనమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మన యొక్క స్టేటస్ ఏంటి, మన యొక్క ర్యాంక్ ఏంటి? సో మన యొక్క ర్యాంక్ ఏంటి, మన యొక్క స్థాయి ఏంటి, మన యొక్క స్థానం ఏంటి, ఏ స్థానంలో ఉన్నాము, ఏ ర్యాంకింగ్లో ఉన్నాము? కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్థిర ధరల్లో చూసుకుంటే వృద్ధి రేటు పరంగా అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలలో, ఓకేనమ్మా, అత్యధిక వృద్ధి రేటు, ఇది ఇండియాకి కూడా పనికి వస్తుందమ్మా, తెలంగాణకి కాదు, ఇది ఇండియాకి కూడా పనికి వస్తుంది. అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలలో ఏదమ్మా, అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు చూసుకుంటే హైయెస్ట్ ఏముందమ్మా, ఒడిస్సా. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, తెలంగాణ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా. ఇండియాకి సంబంధించిన అత్యధిక వృద్ధి రేటు చెప్పే కదా, ప్యారల్గా తీసుకెళ్ళామని చెప్పేసి. సో ఇండియాకి సంబంధించిన వృద్ధి రేటు అనేది ఎంత ఉంది, 8.5% ఉంది. అదే తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు అనేది 7.4%. ఏ స్థానంలో ఉన్నాం? 1 2 3 4 5 6 7 7th పొజిషన్. ఓకేనమ్మా, 7th పొజిషన్. వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మన భారతదేశంతో పోలిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ ర్యాంక్లో ఉన్నామంటే మాత్రం 7th ర్యాంకింగ్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మేము మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా సార్? ఒడిస్సా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, అక్కడ వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ అంటే ఏమీ అవసరం లేదమ్మా. అది దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అని అడిగితే 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్గా 7th. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మనం ఏమున్నాం? ఫస్ట్ ఏముందమ్మా, తమిళనాడు. యాజ్ యూజువల్గా తమిళనాడు ఉంది. సో తెలంగాణ వచ్చేసి 2nd పొజిషన్ ఉంది. మేబీ ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకప్పుడు టీడీపీ యొక్క చైల్డే కదా, ఒకప్పుడు టీడీపీకి సంబంధించిన క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి కదా చంద్రబాబు టైంలో. మేబీ ఒకవేళ అడిగితే, మేబీ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు చూస్తే, ఓకేనమ్మా, ఈ తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు అనేది ఏ యొక్క వృద్ధి రేటుతోని సమానంగా ఉంది? యాదృచ్ఛికం తెలుసు కదా, కోయిన్సిడెన్స్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వృద్ధి రేటు లేకపోతే తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు చరి సమానంగా ఉన్నాయా లేదా? ప్రస్తుత ధరల్లో ఏదైతే ఉందో, ఓకేనా, స్థిర ధరలో ఏదైతే ఉందో, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే మేబీ నేను ఈసారి ఎక్స్పెక్ట్ చేసే బిట్ ఇదమ్మా. ఫస్ట్ ఇండియా లెవెల్లో క్వశ్చన్ హైయెస్ట్ గ్రోత్ రేట్ కలిగిన రాష్ట్రం ఏందనేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2nd పొజిషన్ వచ్చేసి దక్షిణాది రాష్ట్రాలు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ ఓవరాల్గా మనకి అడిగితే మాత్రం మనం ఏ పొజిషన్లో ఉన్నామంటే 7th పొజిషన్లో ఉన్నాము, ఇదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఒక్క ఫిగర్లో ఎన్ని విధాలుగా మనం అనాలిసిస్ అనేది చేయాలి. జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ కానీ, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీస్ కానీ, జనరల్గా సాధారణంగా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయలేరమ్మా. బయట వినే సర్వేలు, బయట వినే బడ్జెట్లు అవన్నీ కాదు, మనదంతా డెప్త్గా ఉంటుంది. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ఈవెన్ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా చూసుకుంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలనేది కూడా మీకు చెప్తాను. దట్స్ నాట్ అన్ ఇష్యూ. గ్రూప్ 1 వాళ్ళు వెయిట్ చేయండి. ముందైతే ఇన్ఫర్మేషన్ అయితే కావాలి కదా, ఇన్ఫర్మేషన్ పుల్అప్ చేసుకోవాలి కదా. ఈ యొక్క గ్రూప్ 1 ఎస్ఏ రైటింగ్ ఆన్సర్ రాసేవాళ్ళు కానీ బ్రెయిన్ స్టార్మింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుందమ్మా. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము 2 minutesలో గ్యాదర్ చేసుకోవాలి, ఎలా రాయాలనేది. సో ఇవన్నీ మనకు వస్తాయి. మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఏదైతే మీకు నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ చెప్తుంటామో క్వశ్చన్ ఆన్సర్ అనేది చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారం లేదు. ఓకేనా, వీడియో క్లాసెస్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించున్నాం. ఓకేనా, ఖచ్చితంగా ఇది అడిగే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క జనరల్ కేటగిరీ స్టేట్స్ ఏదైతే ఉందో, మనం ఉన్న 7వ పొజిషన్ అది కొంచెం చూసుకోండి. ఇవన్నీ మీరైనా చదవచ్చు, కానీ ఎలా చదవాలి, ఒకవేళ నెక్స్ట్ టైం ఇలా చదవాలనుకుంటే ఈ విధంగా చూసుకున్నాము. నెక్స్ట్ వన్, కరెంట్ ఇయర్ ప్రైజెస్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్ కదా. వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ఏంటి సార్ మరి ఏంటంటే వృద్ధి రేట్ అనేది కరెంట్ ఇయర్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో, ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో, ప్రస్తుత ధరలు అనేది మీరు కొంచెం చూసుకోండి. తప్పదా సార్ మేము ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే? తప్పదమ్మా, మీకు తప్పదు, నాకు తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, దెర్ ఇస్ నో ఆప్షన్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 11.9% ఉంది వెన్ కంపేర్డ్ విత్ 9.1%. ఇది వృద్ధి రేటు. ఇదమ్మా ప్రస్తుత ధరలో చూసుకుంటే తెలంగాణకి సంబంధించిన టీఎస్కి సంబంధించిన గ్రోత్ రేట్, వృద్ధి రేట్ అని ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది ఏదైతే ఉందో హైయెస్ట్ ఉంది. అదే మనకి స్థిర ధరలో చూసుకుంటే చూసారు కదా, స్థిర ధరలో చూసుకుంటే మనది తక్కువగా ఉంది. కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే మనది ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి అనేది ఎక్కువగా ఉందనే సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. సో ఇలాంటివేనమ్మా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇస్తాడు. సో స్థిర ధరల్లో కానీ ప్రస్తుత ధరలో కానీ తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు అనేది భారతదేశ వృద్ధి రేటుతో అధికంగా ఉందా, అల్పంగా ఉందా, సమానంగా ఉందా, స్థిర ధరల్లో ఎక్కువగా ఉందా, ప్రస్తుత ధరలో తక్కువగా ఉందా చెప్పలేము. బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో చెప్పలేదు. యూ షుడ్ బి రెడీ. ఇక్కడ
ఇక్కడ ఎగ్జామినర్ అనేవాడు రెడీ అవ్వడం కాదు, మీరు రెడీగా ఉండాలి. ఎక్కడి నుంచి వాడు ఇవ్వగలిగే స్కోప్ ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలియదు, ఎందుకంటే 2016 లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 2016, ఆల్మోస్ట్ మనకి 8 ఇయర్స్, ఓకేనా, 8 ఇయర్స్ తర్వాత మనకి 2024లో ఇంకా అవ్వలేదు. ఇంకా అక్టోబర్, నవంబర్లో మనకి డిసెంబర్లో ఉన్న ఎగ్జామ్స్. మరి ఈ 8 ఇయర్స్లో ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకుంటాడు, ఎలా తీసుకుంటాడో తెలియదు. కానీ ఏ విధంగానైనా సరే క్వశ్చన్ వచ్చినా కానీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ప్రిపేర్డ్నెస్ అనేది ఇక్కడ మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టే నేను చెప్తున్నానమ్మా. ఇవే వస్తాయి, ఇలాగే వస్తుంది అనేది నేను ఎక్కడైతే నేను గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే చెప్పలేం కాబట్టి. వాడు తెలుగు అకాడమీ నుంచి ఇచ్చినా కానీ చెప్పలేం. కొత్త తెలుగు అకాడమీ బుక్స్ వచ్చాయి అనుకోండి, అఫ్కోర్స్ ఇదే ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు, కొత్త ప్రింటింగ్ చేసినా కానీ. బట్ నాకున్న ఈ మధ్య జరిగిన 3-4 ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి ఇలాగే అడుగుతున్నాడన్న ఆ తీసుకొని డాటాను తీసుకొని కొంచెం అనాలిసిస్ చేసి నా వంతు సాయంగా మీకు అందిస్తున్నాను. లెట్స్ సీ నెక్స్ట్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా మనకు ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ అప్పుడు మేము ఈ ఒక ఎగ్జామ్ అయిన తర్వాత మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓకే ఇలా అడుగుతున్నాడా, దానికి తగ్గట్టుగా మా యొక్క టీచింగ్ స్కిల్స్ అనేది హై లెవెల్ అడుగుతుంటే ఒకలాగా, మీడియం లెవెల్ అడిగితే ఇదే కంటిన్యూ చేయడం, ఇలా మేము కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్స్కి తగ్గట్టుగానే మేము మారిపోవాలమ్మా. కానీ ప్రస్తుత ట్రెండ్స్కి తగ్గట్టుగా చూసుకుంటే మాత్రం ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. మనది వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే అమ్మా, ద కంక్లూజన్ పాయింట్ ఈస్ దట్ సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే, ఆ యొక్క స్థిర ధరల్లో చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్ అనేది, గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో ఇండియా అనేది ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద తెలంగాణ స్టేట్. అదే మనకి కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, ప్రస్తుత ధరల్లో చూసుకుంటే, ఏదైనా ఆ యొక్క ప్రస్తుత ధరలో చూసుకుంటే గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఇండియా అనేది తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ తెలంగాణ. మరి వృద్ధి రేటుకి సంబంధించిన ర్యాంకింగ్ అనేది కాన్స్టెంట్ ధరలో మనది 7th ర్యాంక్ ఉంది కదా సార్ అంటే 7th ర్యాంక్ ఉంది. మరి ఇందులో ఏ ర్యాంకింగ్ ఉందంటే 3వ ర్యాంకింగ్ ఉంది. ఎలా చెప్తున్నారు సార్ మనది 3rd ర్యాంక్ ఉందంటే, వృద్ధి రేటు పరంగా ఇది మనం చెప్పుకునే ప్రస్తుత ధరలో చూసుకుంటే, కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ఓకేనా, 11.9% కనిపిస్తుందా లేదా. ఇంతకుముందు ఒడిస్సా ఉండేది కాన్స్టెంట్ ప్రైస్లో. కరెంట్ ఇయర్ ప్రైస్కి వచ్చేసరికి మళ్ళీ ఇండియా లెవెల్లో వాడు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి, ఓకేనా, ఏ క్వశ్చన్ కాన్స్టెంట్ ఇవ్వచ్చు, కరెంట్ ఇవ్వచ్చు. సో కరెంట్ అడిగితే మాత్రం తమిళనాడు, ఇంతకుముందు తమిళనాడు 2nd పొజిషన్ ఉంది కదా, సో ఇప్పుడు తమిళనాడు 1st పొజిషన్కి వచ్చేసింది. సో అలా మీరు బేరీజ్ అంటాం దీన్ని, ఓకేనా, బ్యాలెన్స్ చేసుకుంటూ, ఓకేనా, ఎక్కడ ఎలా అనేది చూసుకొని మీరు చూసుకున్నామా. సో కరెంట్ ఇయర్ ప్రైస్ తమిళనాడు, కాన్స్టెంట్ ప్రైస్ ఒడిస్సా, కాన్ ఓ కర్ తా. సో అలా మీరు కొంచెం ఏదో ఒకటి, ఓకేనా, కరెంట్ ఇయర్ ప్రైస్ వచ్చేసి మనకి తమిళనాడుని గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ వచ్చేసి ఒడిశా. అట్లీస్ట్ ఈ చిన్న ఏదైతే మీ మైండ్కి స్ట్రైక్ అయ్యి ఉంటాయి కదా, చిన్న లాజిక్స్ అలా చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకుంటే మనది 3rd పొజిషన్లో ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది, ఓకేనా, 11.9% అనేది, ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది సార్, ఇందాక స్థిర ధరలో ఆంధ్రప్రదేశ్ 7.4 పక్కన ఉన్నాయి కదా అంటే ఎస్. కానీ ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కొంచెం తక్కువ స్థాయిలో ఉంది, మనది మాత్రం ఎక్కువ స్థాయిలో ఉందన్న సంగతి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో ఈ ఫిగర్స్ అనేది అందుకేనమ్మా ఇచ్చేది, చూడంగానే మీరు ఏదో దాన్ని 3వ స్థానం 4వ స్థానం చేయడం కాదు, ఇలా కాన్స్టెంట్ అండ్ కరెంట్ రెండింటిని కూడా కంపారిజన్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు వృద్ధి రేటుకి కంట్రిబ్యూషన్ పరంగా చూసుకుంటే, ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనకి ఎగ్జాగరేట్ చేసి చెప్పాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లీజ్ ఫోకస్ ఆన్ తెలంగాణ. తెలంగాణ అన్నాను అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తెలంగాణకి సంబంధించింది ఏదైతుందో లెఫ్ట్ సైడ్ అనేది చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూసుకుంటే సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు షేర్ అనేది ఓవరాల్గా చూసుకుంటే, ఓకే, వృద్ధి రేట్లో మాట్లాడుతున్నామా, గ్రోత్ రేట్కి సంబంధించిన షేర్లు అంటే సేవా రంగం అంటే ఇప్పుడు ఓవరాల్ గ్రోత్ రేట్ మనం చెప్పుకున్నాం ఏమని, ఈ యొక్క కరెంట్ గ్రోత్ రేట్ వచ్చేసి మనది 11.9% అనేది. అందులో ఎవరి వాటా ఎక్కువ, ఎవరి వాటా ఎంత ఉంది, ఆ 11.9 చూసుకుంటే సేవా రంగం వాటా 9.4 ఉంది, పారిశ్రామిక రంగం వాటా 1.9% ఉంది, అదే అగ్రికల్చర్ షేర్ వచ్చేసి 0.7 ఉంది. కాబట్టి అన్ని కూడా యాడ్ చేయండి 11.9 అనేది వస్తుంది. సో హయ్యెస్ట్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది షేర్ అనేది ఏదన్నా సర్వీస్ సెక్టార్, ఇది నెంబర్ 1. సో సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఈజ్ గ్రేటర్ దెన్, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఈజ్ గ్రేటర్ దెన్ అగ్రికల్చర్కి సంబంధించిన గ్రోత్ రేట్ కంట్రిబ్యూషన్స్ పరంగా చూసుకుంటే, వృద్ధి రేట్లు ఏదైతే మనం చెప్పుకున్న వాటా పరంగా చూసుకుంటే చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది నెంబర్ 1. నెంబర్ 2
మరి ఓవరాల్ ట్రెండ్స్ ఏంటి 2021తో పోలిస్తే ఏదమ్మా 2021తో పోలిస్తే ఇది ఇప్పుడు తీసేస్తున్నాను. ఈ వృద్ధి రేట్ అనేది రాసుకోండి. సేవా రంగము, పారిశ్రామిక రంగము, మనం చెప్పుకున్న వ్యవసాయ రంగం అనేది ఇది కొంచెం రాసుకోండి వృద్ధి రేటు పరంగా వాటా. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే రెడ్ సేవారంగం వాటా తగ్గుతుందా పెరుగుతుందా? సేవారంగం వాటా ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇది తగ్గింది. అదే పారిశ్రామిక రంగం వాటా అనేది తగ్గుతుందా పెరుగుతుందా? 3% నుంచి 1.9% తగ్గింది. కనిపిస్తుందా లేదా? అదే మనం చెప్పుకున్న అగ్రికల్చర్ షేర్ అనేది ఏదైతుందో వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది ఒకప్పుడు 1.2% ఉండేది, ఇప్పుడు 0.7%. అంటే ఓవరాల్గా వృద్ధి రేటు వాటాల పరంగా చూసుకున్న అన్నీ తగ్గాయి. అది కూడా కొంచెం ఇంకా డెప్త్గా వెళ్ళాడు అనుకుంటే మాత్రం ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే సర్వేలో మెన్షన్ చేశాడు కాబట్టి. ఓకేనా, చెప్పాను మీకు బడ్జెట్ సర్వే కలిపి చదువుకుంటేనే క్లారిటీ వస్తుంది. బడ్జెట్ సపరేట్గా, సర్వే సపరేట్గా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చదవడం అనేది ఆ విశ్లేషణ అనేది తప్పు, రాంగ్ అజంప్షన్. అందులో సగం ఉంటుంది, ఇందులో సగం ఉంటుంది.